హాయ్ రా, మనందరికి గుడ్ న్యూస్. ఏంటమ్మా గుడ్ న్యూస్? ఇప్పుడే న్యూస్ చూశాను. అమెరికా మధ్యవర్తిత్వం చేసి మన ఇండియాకి పాకిస్తాన్ కి కాల్పుల విరమణ ఒప్పందం చేసింది. అరే, ఈ ఒప్పందం జరగకపోయినా పాకిస్తాన్ మన పీకేదేం లేదు. ఇండియా తలుచుకుంటే పాకిస్తాన్ 2 రోజుల్లో భూస్థాపితం అయిపోయేది. ఇండియా పవర్ అలాంటిదిరా. రైటే బా. అయినా అన్నయ్య, పాకిస్తాన్ నైటే బాంబులు వేస్తారు ఎందుకని అన్నయ్య? అద్దా, పాకిస్తాన్ చైనా వాడి దగ్గర బాంబులు కొంటాడు కదా, అవి పగలు తుస్సుమంటే పగలంతా ఆరబెట్టి రాత్రిపూట వేస్తారనమాట. రే దేనికో ట్యూలు చూసాం రా. చైనా వాళ్ళు బాంబు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద అదా అనుకుంటే వాళ్ళతో పేలి వాళ్ళే 10 మంది చచ్చిపోయారు. రైటేరా. కానీ మనం ఇంకో బాధపడాల్సిన విషయం ఏంటంటే, మన ఆంధ్రుడైన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందాడురా. ఎంతో మంది ఉగ్రవాదులను మర్చిపెట్టి అమరుడయ్యాడురా. ఆయనే కాదు, ఎంతో మంది దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటించారు కదన్నా. అవునన్నయ్య, ఇలాంటి యుద్ధాల మూలన జన నష్టం ప్రాణ నష్టం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు కదా. యుద్ధం ఆపేయడమే కరెక్ట్ అన్నయ్య. అవునరా, యుద్ధం ఆగిపోతాం మంచిదే. పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి కూడా చెప్పగలిగాం. యుద్ధం ఎప్పుడూ మంచిది కాదు, కానీ ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలకి మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో తెలియజేశాం. జై హింద్. జై భారత్, జై హింద్.